గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి. ఈరోజు వచ్చేసి నాకు ఆఫ్టర్నూన్ నుంచి నేను మినపప్పు అవి గ్రైండ్ వేసుకుందామని ఇడ్లీ కోసం ఇలా మినపప్పునైతే ఉదయం నానబెట్టుకున్నానండి. ఒక 5 అవర్స్ నానబెట్టుకుంటాను. ఇడ్లీతో పాటు రవ్వను కూడా నానబెట్టుకోవాలండి ఒకసారి. ఈ విధంగా నానిన వాటిని కూర్చొని టీవీ చూస్తూ గ్రైండ్ అయితే వేసుకుంటున్నాను. అంటే వంటగదిలో వేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆడ మర్చిపోతుంటామని ఎలాగో కూర్చొని అప్పుడప్పుడు తిప్పుతుండాలి కాబట్టి వేసిన తర్వాత కొంచెం చేయి పెట్టి అలా అలా మనం కదిలిస్తుంటే ఏదన్నా పప్పులు ఉంటే అవి పత్రానికి వాటికి చుట్టుకోకుండా ఉంటాయి. కొంచెం లైట్గా సాల్ట్ వేస్తానండి, కరుణ ఎక్కకుండా ఉంటుంది మినప్పప్పు అనేది. ఇలా రవ్వను కూడా నానబెట్టేసుకున్నాను కదా 5 అవర్స్, దాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని వచ్చేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి అయితే ఏదన్నా డస్ట్ అది ఉంటే పోతుందనేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ తిరుగుతున్న లోపు ఇలా కడిగేసుకుంటున్నానండి. మొత్తం ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత చూడండి కొంచెం ఎలా వస్తుందో. ఇవి వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో తెచ్చుకున్నామండి. సంవత్సరానికి ఒకసారి కొనుక్కుంటాము మేము, అమ్మటానికి వస్తారు. ఇది చూడండి సాయంత్రం పూట కసువు ఊడుస్తున్నాను. సంధ్య కసువు అనేసి సాయంత్రం సంధి ముగ్గు పెడతామండి. ఇలా కసువు ఊడ్చేసి అమ్మ వాళ్ళు అయితే గీతలు వేస్తారు. నేను ఇంకా ఉదయం చాక్ పీస్ కదండి, 2 పూట్ల ఎందుకులే అనేసి నేను వేయను. ఇలా అంతలోకి చిమ్మొచ్చేలేకి పప్పు అయితే మెదిగిందండి, తోడుకుంటున్నాను. పప్పు మినప్పిండి మొత్తం శుభ్రంగా కొంచెం వాటర్ పోసేసి అవి కూడా క్లీన్ చేసేసుకుంటే నీట్గా వస్తుందండి. రన్నింగ్లోనే ఇలాగా తోడుకున్న దాన్ని రవ్వేసి కలిపి పెట్టుకుంటున్నానండి. తర్వాత కొంచెం లెమన్ వాటర్ కలుపుకున్నానండి, సబ్జాలు వేసి తాగుతున్నాను. కొంచెం ఎలా అయినా ఎండలు ఎక్కువగానే ఉన్నాయండి, తగ్గలేదు ఇంకా. కొంచెం సాయంత్రం పూట ఒక 5 అయిందండి, అప్పుడు పకోడీ చేసుకుంటున్నాను. వామ్మాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి వేసి ఇలాగా చేసుకుంటానండి. వామ్మాకు వేస్తే వాము వేయనండి. ఇక టీ కూడా ఒక దాని మీద పెట్టేసుకుంటున్నాను. స్నానం చేసి దీపం పెట్టేసేసుకొని 7-7:30 ఖాళీగా ఉంటే ఇలాగా కొంచెం చినిగినాయండి బట్టలు, అక్కడక్కడ కుట్టుకుంటున్నాను. తర్వాత వచ్చి నా డిన్నర్ అండి, మీల్ మేకర్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ టమాటా వేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి తింటున్నాను. ఇది జిమ్ వాళ్ళకు కూడా మంచిదండి, ప్రోటీన్ ఫుడ్. మార్నింగే లేచి షటిల్కి అయితే వెళ్తున్నానండి, ఫ్రెష్ అప్ అయ్యి ఇలా వాక్ చేసుకుంటూ. ఈరోజైతే మీకు వేరే రూట్ చూయిద్దామనేసి కొంచెం ఎర్లీగా బయలుదేరానండి. వేరే బాగుంటుంది, అక్కడ గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది, చక్కగా ప్రశాంతంగా గ్రీనరీగా ఉంటుందండి. ఈలోపు దారిలో బాదం ఆకులు కనిపిస్తే, ఈరోజు గురువారం కదండి, ఫాస్టింగ్ ఉంటాను నేను. హాఫ్ డేనే తింటాను. ఫాస్టింగ్ అంటే ఫుల్ ఫాస్టింగ్ కాదులేండి, ఒక పూట అయితే అన్నం ఇస్తరాకులు తింటాము. ఈవినింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా ఫ్రూట్స్ తింటాము. ఇలా బాదం ఆకులు అయితే 2 ఇస్తరాకులు కుట్టుకుందామనేసి చెట్టు ఉందండి మా ఇంటికి దగ్గరలోనే, కోసుకొని ఇలా చూడండి ఒక 20 ఆకుల దాకా కోసుకున్నాను. శుభ్రంగా ఇవి కట్ చేసేసుకొని చివర్లు అవి క్లీన్గా మనం వాటర్ చేసుకుంటే ఆ డస్ట్ అంతా పోతుందండి. ఇది చూసారా, సెమీ వృక్షం అంటారు. దసరా అప్పుడు దీనికి పూజ చేస్తారు కదండి. ఉయ్యాలు కూడా వేసుకొని ఊగేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మేము. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఎంత బాగుందోనండి. చూడండి అసలు ఈ ఫ్లవర్స్ ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయోనండి. వైలెట్ అండ్ ఎల్లో వచ్చేసి కాంబినేషన్ చాలా బాగుంది. చూశారు కదా, ఆ కొమ్మనైతే తీసుకొని వస్తున్నాను నేను. ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేశాను, అది సెమీ అనే వచ్చింది. ఇది వచ్చేసి ఇంగ్లీష్ గ్రాస్ అంటారు కదండి, పశువుల గడ్డి. ఇది గ్రాసం అయితే బాగా పెరుగుతుందండి, వాటర్ ఉంటే చాలు. ఎక్కువగా వాటర్ పెట్టాలి. అయితే ఎండకు కదండి, కొంచెం హైట్ తక్కువ ఉంది. ఎండ లేకపోతే వర్షాకాలం అయితేనండి ఇంకా మన హైట్ వచ్చేస్తుంది, ఒక 5.5 హైట్ వచ్చేస్తుంది. ఈ విధంగా గ్రీనరీని అయితే ఎంజాయ్ చేస్తూ ఈరోజు మార్నింగ్ కొంచెం వాకింగ్ రూట్ మార్చేసి ఇలా కొంచెం అప్పుడప్పుడు ఎంజాయ్, సరదాగా కొంచెం చేంజ్ చేసేయాలి కదండి, ఎప్పుడు రొటీన్గా కాకుండా. ఈ విధంగా నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తూ నా వాకింగ్ చేసుకుంటూ నేనైతే షటిల్కి అయితే వెళ్తున్నానండి. చూసారా, ఇలా మట్టి రోడ్డు మీద వాకింగ్ చేయటం కూడా మనకి బెనిఫిట్స్ అండి. చింత చెట్టు చిగురు కోసుకుందామంటే ఎండిపోయిందండి, వాటర్ లేవు కదా, మాకు స్టోన్ ఎక్కువ ఉంటుందండి. ఇది చూసారా, వంకాయలు ఎండకి ఎండిపోయాయండి. విత్తనాల కోసమని ఒక 4 కాయలు కోసుకున్నాను.
అవి కొంచెం ఎండాక మనం నారు పోసుకుంటే మన గార్డెన్లో చక్కగా వంకాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయండి. ఇదేంటో హైబ్రిడ్ రకం అండి, చాలా బాగుంది. దూరంగా చూసారా కర్ర పెండలం, ఇది వచ్చేసి ఇంగ్లీష్ గ్రాస్ అండి, పశువుల దానా అంటారు కదా. చూసారా, ఇది ముందుది కొంచెం ఎర్లీగా వేసింది, అదేమో కొంచెం పాత పంట. ఇలాగా ఈ మెట్టి కూడా కట్టారండి, ఏదైనా వచ్చి తింటాయనేసి. ఇలా వాకింగ్కి అయితే వెళ్తూ రోజు గరికి కోసుకుంటాను కదండి గణేష్ కోసం, ఆ గరికను కూడా కోసేసుకుంటున్నాను. ఈరోజు ఎర్లీగా వచ్చాను కదా అండి, ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉండరు, అందుకని కొంచెం గరిక ఏవైనా పువ్వులు కనిపిస్తే మల్లెపూలు కూడా కోసుకుంటున్నానండి, కొంచెం దూరంగా ఉన్నాయి. ఇలా గరిక కోసుకొని అయితే చూశారు కదా, ఒకవైపు అయితే ఇది ఇది కట్ చేసుకున్నాను కదా, చాలా నచ్చిందండి నాకు ఆ కలర్ చెట్టు. నేను వేసుకోవాలనుకుంటున్నాను, దొరికితే వచ్చానండి షటిల్ కోర్టుకి అయితే. ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, కొంతసేపు వెయిట్ చేస్తే వాటర్ బాటిల్ అన్నీ బయట పెట్టుకుని వస్తారు. చూసారా, టేబుల్ మీద పెట్టి ఆ ఫ్లవర్స్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నాను, అవి సేమ్ అలానే ఉన్నాయండి. ఇదైతే పెద్ద చెట్టుకి ఫ్లవర్స్ వస్తాయంట, చిన్న చిన్న వాటికి రావంట. నేను తెచ్చింది మాత్రం పెద్దదండి, అది ఒక 10 ఇయర్స్ అయినా ఉంటుంది ఏజీ. ఇలా తెచ్చుకున్న బాదమాకుతోటి ఇడ్లీ పిండి అయితే ఆవిరికుడుం, దాంట్లో ఒకసారి 4 ప్లేట్లు కడిగే బదులు ఇలాగ ఒక్క ప్లేట్ తోటి అయిపోతుంది. చక్కగా ఆకులో పెట్టుకున్నాం అనుకోండి, ప్లేట్కి కూడా అంటుకోకుండా ఇడ్లీ అయితే స్పాంజెస్ లాగా అలానే నీట్గా, మనం స్పూన్ కూడా వాడక్కర్లేదండి దీనికి. ఈ లోపైతే నేను ఇస్తరాకులు కుట్టుకుంటున్నానండి. వీణు పుల్లలు తెచ్చాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా ఊర్లో ఇలాగే కుట్టుకుంటారండి. మర్రాకులు, ఇస్తరాకులు, మోదుగాకులు అమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు కుట్టి పెట్టేవాళ్ళండి. ఎవరైనా వస్తే భోజనానికి ఎప్పుడు బాటసార్లు వాళ్ళు వచ్చినప్పుడు అమ్మ వాళ్ళకి పొలం పనులకి కూలోళ్ళు వాళ్ళు వచ్చేవాళ్ళండి, వాళ్ళకి పెట్టడానికని ఎక్కువ ఖాళీ టైంలో మధ్యాహ్నం పూట అదివరకు ఏంటండి కబుర్లు చెప్పుకుంటూ చక్కగా మోదుగాకులు, మర్రాకులు ఇవన్నీ తెచ్చేసుకొని, బాదమాకులు అంటే ఏ డేకి ఆ డేనేలేండి, మర్రాకులు మోదుగాకులు అయితే మనకి ఇయర్లీ స్టాక్ ఉంటాయండి. ఇప్పుడు అసలు ఎక్కడండి, ప్లాస్టిక్వే వాడుతున్నారు. చక్కగా ఇలా దొరికిన వాళ్ళు మన నేచర్ని యూస్ చేసుకుంటూ హెల్త్ని కాపాడుకోండి. ఈ విధంగా ఏదో నాకు వచ్చినట్లు ఇలా కుట్టుకున్నానండి. అమ్మ వాళ్ళైతే ఫాస్ట్గా కుడతారు. ఈలోపు స్నానం చేసేసి వచ్చానండి, అవి కుట్టి పెట్టేసుకొని స్నానం చేసి వచ్చేళ్ళకి ఇడ్లీ అయితే ఆవిరికుడు ఉడికి చల్లారిపోయిందండి. ఇలా చేతితో తీసుకొని చూశారు కదా, స్పూన్ కూడా అక్కర్లేదండి, చక్కగా ఇలా అరిటాకులు బాదమాకులు వేసుకొని ఆవిరికుడుం దాంట్లో పెట్టేసేసుకుంటే మనకి ఇడ్లీ పాత్రలు కడిగే పని ఉండదు. ఆడవాళ్ళకి ఆ ఇడ్లీ పాత్రలు అంటే చాలా కష్టం అండి, అందుకని ఆ కడిగే పని వాళ్ళని ఇడ్లీ పెట్టుకోవటం కూడా ఆపేసుకొని చాలామంది దోశలు ఇలాంటివి చేసుకొని కొనుక్కొచ్చుకొని తింటమని చేస్తారండి. ఈ విధంగా ట్రై చేయండి, మనకి బాగా యూస్ఫుల్ ఉంటుంది. కొంచెం నల్ల కారం నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుందండి, స్వర్గంగా అనిపిస్తుంది అసలు, ఎంత టేస్టీగా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.